నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మరో 2 గంటల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలమ్మ. మధ్యతరగతి మహిళలకు వరాలు కురిపించే సంకేతాలు. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన సామాజిక పింఛన్ల పంపిణీ. అన్నమయ్య జిల్లా మోటుకట్లలో లబ్ధిదారులకు అందించనున్న సీఎం. అధికారుల సర్వేతో వీడుతున్న పెద్దిరెడ్డి క్షేత్రస్థాయి గుట్టు. అటవీ భూమి ఆక్రమించి రోడ్డు నిర్మించినట్లు గుర్తింపు. రాష్ట్రంలో సగటున 20% పెరిగిన రిజిస్ట్రేషన్ విలువలు. కొన్ని చోట్ల తగ్గింపు, మరికొన్ని ప్రాంతాల్లో యథాతథం. అమెరికాలో కూలిన మరో విమానం. మంటలు చెలరేగి ఇళ్లు, కార్లు దగ్ధం. వికసిత భారత్ లక్ష్యంగా సాగుతున్న మోదీ సర్కార్ నేడు లోక్సభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో పేదరిక నిర్మూలన, ఆహార, సామాజిక భద్రత, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ధరల పెరుగుదల కారణంగా మధ్యతరగతిపై భారం తగ్గించేందుకు ఆదాయ పన్ను రేట్లు, స్లాబ్లో మార్పులు చేస్తారనే సంకేతాలు వచ్చాయి. మందగించిన వృద్ధి రేటును పరుగులు పెట్టించేందుకు మరిన్ని చర్యలు ప్రకటించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. రికార్డు స్థాయిలో వరుసగా 8దోసారి ఆమె ప్రవేశపెట్టే బడ్జెట్ పై దేశవ్యాప్తంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు, వేతన జీవుల నుంచి పారిశ్రామిక వర్గాల వరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆదాయపు పన్ను విధానాన్ని మరింత సరళీకరించడంలో భాగంగా ట్యాక్స్ స్లాబుల్ని 6 నుంచి 3కు కుదించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం గరిష్ట పన్ను రేటు 30% ఉండగా దీనిని 25%కి తగ్గిస్తారని వార్తలు వస్తున్నాయి. మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా వారికి నైపుణ్య శిక్షణ కల్పించడంతో పాటు జన్ధన్ యోజన, ముద్ర యోజన వంటి పథకాలకు కేటాయింపులు పెంచవచ్చని తెలుస్తోంది. మార్చితో ముగుస్తున్న మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ గడువును కొనసాగించడం లేదా కొత్త పథకాన్ని తీసుకురావచ్చని భావిస్తున్నారు. సౌర విద్యుత్తును ప్రోత్సహించేందుకు పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకానికి రాయితీ కోసం బడ్జెట్ లో కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. గ్రామీణ పేదల సొంతింటి కలను సాకారం చేయడానికి హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో సాయం చేయనుంది. పట్టణ ప్రాంతాల్లో 2029 నాటికి 1 కోటి మంది పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి సాయం అందించనున్నట్లు ప్రకటించవచ్చని తెలుస్తోంది. రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు 2018లో ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏడాదికి 6,000ను 3 విడతల్లో అందిస్తుండగా ఈసారి ఆర్థిక సాయం పెంచే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. స్థానికంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాయితీలు ప్రకటించవచ్చని తెలుస్తోంది. ప్రజల వినియోగ శక్తిని పెంచడం సహా ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధికి బడ్జెట్లో పెద్దపీట వేస్తారని సమాచారం. మరోవైపు కేంద్రంలో 3వ దఫా అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కొన్ని సంకేతాలిచ్చారు. పేదలు, మధ్యతరగతి మహిళల కోసం ఈ బడ్జెట్ లో కొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రవేశపెట్టొచ్చని సూచనప్రాయంగా పేర్కొన్నారు. పేదలు, మధ్యతరగతిపై కరుణా కటాక్షాలు కురిపించాలని, లక్ష్మీదేవిని ప్రార్థించాలని తెలిపారు. చిత్తూరు జిల్లా మంగళంపేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలను అధికారులు నిగ్గు తేలుస్తున్నారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి సర్వే చేపట్టారు. పెద్దిరెడ్డి ఎస్టేట్కు వేసిన 2 కిలోమీటర్ల రోడ్డు అటవీ భూమిలోనే ఉందని గుర్తించారు. చిత్తూరు జిల్లా మంగళంపేటలో ఈటీవీ, ఈనాడు సంయుక్తంగా వెలుగులోకి తెచ్చిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల కబ్జాపై సర్వే మొదలైంది. మంగళంపేట అటవీ, రెవెన్యూ శాఖల పరిధిలోని భూముల రికార్డుల్ని 2 రోజుల పాటు పరిశీలించిన అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయికి వెళ్లారు. చిత్తూరు సంయుక్త కలెక్టర్తో పాటు జిల్లా అటవీ అధికారి భరణి ఆధ్వర్యంలోని బృందం పెద్దిరెడ్డి వ్యవసాయ పొలానికి వెళ్లే ప్రధాన మార్గాన్ని సర్వే చేశారు. గెజెట్ నోటిఫికేషన్ ఆధారంగా అటవీ భూమి విస్తీర్ణం, ఆక్రమణకు గురైన భూమి వివరాలను గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రోవర్, జీపీఎస్ విధానాన్ని అనుసరించారు. అయితే అక్కడ ఇంటర్నెట్ లేక రోవర్, జీపీఎస్ పనిచేయలేదు. ఫలితంగా టేపు గొలుసుల ద్వారానే రోడ్డును కొలిచారు. గెజెట్ నోటిఫికేషన్లో ఉన్నదానికన్నా దాదాపు 4 మీటర్ల వెడల్పుతో 2.2 కిలోమీటర్ల రోడ్డును అదనంగా అటవీ భాగంలో నిర్మించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. సాంకేతిక సమస్యల వల్ల సర్వే మాన్యువల్ గా చేపట్టాల్సి రావడంతో సర్వేకు మరికొంత సమయం పట్టనుంది. మరోవైపు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులను సర్వే సమయంలో భాగస్వాములను చేసేందుకు అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశముంది. పెద్దిరెడ్డి ఎస్టేట్ కు వెళ్లే రోడ్డు సర్వేలో అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో పొలాలున్న రైతులను అటు అనుమతించలేదు. సర్వే విషయం తెలియక అటు వచ్చిన కొందరిని పోలీసులు వెనక్కి పంపించేశారు.
బాపట్ల జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది. బాపట్ల, చీరాల, వేటపాలెం, శనగంజం, పచ్చూరు, అద్దంకి, మార్టూరులో దట్టంగా పొగమంచు అలుముకుంది. పొగమంచు దెబ్బకు ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కనపడకపోవడంతో లైట్లు వేసుకుని వాహనదారులు నెమ్మదిగా ప్రయాణిస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులోనూ పొగమంచు దట్టంగా అలుముకుంది. అనంతపురం, అమరావతి జాతీయ రహదారిపై మంచు దుప్పటి కమ్మేసింది. ఎదురుగా వచ్చే వాహనాలు సరిగా కనిపించడం లేదు. ఇబ్బందులు పడుతూ వాహనదారులు నెమ్మదిగా ముందుకు కదులుతున్నారు. అమెరికాలో మరో విమానం కూలిపోయింది. ఫిలడెల్ఫియాలో ఓ చిన్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఓ షాపింగ్ మాల్ సమీపంలో విమానం కూలిపోగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానం కూలడంతో పలు ఇళ్లు, కార్లు దగ్ధమయ్యాయి. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ప్రాణ నష్టంపై ఇంకా ఎలాంటి సమాచారం వెలువడలేదు. सर हटिए आगे सर जाओ सर हटिए प्लीज अरे नीचे बैठो यार तुम नीचे बैठ जाओ अरे बैठो नीचे यार नीचे बैठ जाओ यार अरे तिवारी नीचे बैठो नीचे बैठो अरे दादा क्या कर रहे हो यार बिल्कुल ही तुमने माइक पकड़ के दौड़ रहा कोई बाइट देनी थी क्या इसने आवाज के लिए लगा
రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. సగటున 20% రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి. కొన్ని చోట్ల పెరగగా మరికొన్ని చోట్ల తగ్గాయి. కొత్త ధరల అమలుతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ప్రజలు పోటెత్తారు. సర్వర్ సమస్యతో అర్ధరాత్రి వరకు కార్యాలయాలు కిటకిటలాడాయి. గత 2 రోజుల్లోనే ప్రభుత్వానికి 220 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. వైసీపీ సర్కార్ అడ్డగోలుగా పెంచిన భూముల రిజిస్ట్రేషన్ విలువను కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువల్ని సవరించింది. కొత్త ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకొచ్చాయి. నివాస స్థలాలు, వాణిజ్యంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల ప్రాతిపదికన విలువలు సవరించారు. గుంటూరు జిల్లాలో కొన్ని చోట్ల అధికంగా విలువల్ని తగ్గించారు. గుంటూరు శివారు నల్లపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఎకరా పొలం రిజిస్ట్రేషన్ విలువ 1,96,00,000 ఉండగా దాన్ని 30 లక్షలు చేశారు. సుద్దపల్లి డొంకలో ఎకరా పొలం 4,35,00,000 ఉండగా దాన్ని 1,99,00,000కు తగ్గించారు. విజయవాడలో 3% నుంచి 9% వరకు విలువలు పెరిగాయి. విశాఖలోనూ పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి. అనకాపల్లిలో రిజిస్ట్రేషన్ విలువలు యథాతథంగా ఉంచి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 24% నుంచి 32% వరకు పెంచారు. కాకినాడలో కొన్ని ప్రాంతాల్ని వాణిజ్య ప్రాంతాలుగా గుర్తించి వైసీపీ హయాంలో గజం ధరను 42,000గా ఖరారు చేయగా దీన్ని ఇప్పుడు 22,000కు తగ్గించారు. అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం జిల్లాల్లోనూ రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి. భూములు రిజిస్ట్రేషన్ విలువలు పెరగడానికి ముందే కార్యాలయాలకు తాకిడి పెరిగింది. గురు శుక్రవారాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు జనం పోటెత్తారు. ఒక్కసారిగా ఒత్తిడి పెరగడంతో చాలా చోట్ల సర్వర్లు నెమ్మదిగా పనిచేశాయి. రిజిస్ట్రేషన్లు ఆలస్యంగా జరిగాయి. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. పాత విలువలకు చివరి రోజు కావడంతో శుక్రవారం పెద్ద సంఖ్యలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పోటెత్తారు. సర్వర్ సమస్యలు, రద్దీ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల రాత్రి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. పలుచోట్ల రాత్రి 8 దాటాక కూడా నడవలేని వృద్ధుల్ని ఆటోల్లో కార్యాలయాలకు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. సర్వర్ మొరాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలు సామర్థ్యాన్ని పెంచాలని కోరారు. రిజిస్ట్రేషన్ అంటే మేము స్థలం అమ్ముకున్నామని ఆ రిజిస్ట్రేషన్ కోసం వచ్చాము. ఇక్కడ ఏమో లేట్ అయిపోతుంది. ఆ సర్వర్లు పనిచేయట్లేదు అంటున్నారుగా, అదేమవుతుందో మళ్ళీ రిజిస్ట్రేషన్ ఖర్చులు పెరుగుతాయని భయం వేస్తుంది. ఇదిగో పనిచేయట్లేదమ్మా, ఆగండి 2-3 సార్లు లైన్లో ఉంటాం, బయటికి రావటం, లైన్లో ఉంటాం, బయటికి రావటం. ఇంకా టైం ఉంటుంది కదా, నిదానంగా చేద్దాం అనుకున్నాం. కానీ మరి ఆప్షన్ మరి మిడిల్ క్లాస్ బడ్జెట్ అంతా అలాగే ఉంటుంది కదా. మరి సో 10,000 బడ్జెట్ పడినట్టే కదా వాళ్ళకి, లోన్ల మీద కొన్ని ఇబ్బందులు పడేదానికి. సర్వర్ కొంచెం ఫాస్ట్గా అయినా సరే క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, ఆగిపోతుందంట. గవర్నమెంట్ మరి కొంచెం స్పీడప్ చేస్తే బెటర్ ఆప్షన్ ఉంటుందేమో. మరి చాలా మంది భూముల రిజిస్ట్రేషన్లకు ముందుగానే చలాన్లు తీసినా శుక్రవారం రిజిస్ట్రేషన్లు చేయించుకోలేకపోయారు. అధిక రద్దీతో పాటు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఉసూరుమంటూ ఇంటిదారి పట్టారు. పాత ధరలతో రిజిస్ట్రేషన్లు చేస్తారా లేదా, కొత్త విలువలు అమలవుతాయా అనే సందేహాలు వ్యక్తం చేశారు. 9 గంటల కాడి నుంచి కూడా సర్వర్ పనిచేయట్లేదు అని చెప్పి అంటున్నారు. మీరు అందరూ చిన్నపిల్లల్ని వేసుకొచ్చి చిన్నపిల్లలతోటి ఆడవాళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ, ముతకోళ్ళు కానీ పోవడం అందరూ అక్కడే ఉన్నారు. కొంతమంది అయితే పాపం షుగర్, బీపీలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సర్వర్లు పనిచేయట్లేదు అని చెప్పి ఇదే ప్రాబ్లం అయిపోయింది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవుతుందేమో అనుకుంటున్నాము. కొంచెం సర్వర్ స్లో ఉందని చెప్తున్నారు. సర్వర్ స్లో లేకపోతే అంతా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయిపోతుంది. చలనాలు కట్టున్నాం కాబట్టి రేపు ఎల్లుండి ఏమైనా టైం ఇస్తుందో తెలియదు. తాజా అంశాన్ని చూస్తున్నాం. మరో గంటలో పార్లమెంటు ముందుకు బడ్జెట్ రానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలు, మహిళలకు వరాలు కురిపించే అవకాశాలున్నాయా? మరి కాసేపట్లో కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ ముందుకు రాబోతోంది. ప్రస్తుతం బడ్జెట్ కు సంబంధించినటువంటి పత్రాలతో రాష్ట్రపతి ఆమోదం కోసం నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటున్నారు. రాష్ట్రపతితో భేటీ అయ్యి రాష్ట్రపతికి అన్ని అంశాలకు సంబంధించినటువంటి వివరాలు ఇచ్చిన తర్వాత బడ్జెట్ కు సంబంధించినటువంటి ఆమోద పత్రము
రాష్ట్రపతికి సమర్పించి ఆ తర్వాత నిర్మలా సీతారామన్ తిరిగి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయాన్ని చేరుకుంటారు. అక్కడి నుంచి 10 గంటల సమయంలో నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కు చేరుకొని పార్లమెంట్ లో బడ్జెట్ కు సంబంధించినటువంటి పత్రాలు వాటన్నిటితో కలిపి, అంటే ప్రతిసారి గత కొద్ది సంవత్సరాలుగా కేంద్రం డిజిటల్ రూపంలోనే బడ్జెట్ ప్రవేశపెడుతూ వస్తోంది. ఈసారి కూడా అదే రీతిలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి నిర్మలా సీతారామన్ సిద్ధమయ్యారు. కేవలం బడ్జెట్ స్పీచ్ వరకు మాత్రమే పార్లమెంట్ సభ్యులకు కాపీలు, ఫిజికల్ కాపీలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. సో అందుకు అనుగుణంగానే ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. 10:30 గంటలకు సమావేశాలు ప్రారంభమయ్యే ముందు 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే 10:30 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ అవుతుంది. పార్లమెంట్ లో ప్రధాని నేతృత్వంలో జరిగేటువంటి కేంద్ర కేబినెట్ లో కేంద్ర బడ్జెట్ కు ఆమోదం తెలిపి దానికి సంబంధించినటువంటి సాంప్రదాయంగా వచ్చేటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కేంద్ర బడ్జెట్ లో ఆమోదం తెలిపిన తర్వాత 11 గంటలకు నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ ముందు ప్రవేశపెడతారు. అయితే ఈసారి పార్లమెంట్ కు బడ్జెట్ కు సంబంధించినటువంటి వ్యవహారాల్లో అనేక మంది ఆశలతో ఉన్నారు. ట్యాక్సులు, ప్రధానంగా ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించినటువంటి విషయంలో కానీ, అదే సందర్భంలో మధ్యతరగతి అదేవిధంగా కింది స్థాయి ఉన్నటువంటి వారికి అనేక అంశాల్లో తమకు ఈ బడ్జెట్ ద్వారా కొంతవరకు స్వాంతన జరుగుతుంది అనేటువంటి ఆశలతో ఉన్నట్లుగానే చెప్పుకోవచ్చు. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి జిఎస్టీ ట్యాక్సుల వ్యవహారంలో కూడా గత కొద్ది కాలంగా జిఎస్టీ వ్యవహారంలో హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించి, అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి హెల్త్ ప్రొడక్ట్స్, వాటితో పాటు పాలు, పెరుగు వంటి నిత్యావసరాలపై కూడా జిఎస్టీ 18% వరకు విధిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. వాటన్నిటికీ సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఈ బడ్జెట్ ద్వారా ఒక స్పష్టత ఇవ్వడానికి ఆస్కారం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ బడ్జెట్ లో ప్రధానంగా ప్రతిపాదనలు, కేటాయింపులు అన్ని ఇచ్చినప్పటికీ వాటికి సంబంధించినటువంటి అమలు బాధ్యత అంతా కూడా రాష్ట్రాలపైన ఉంటుంది. కాబట్టి కేంద్రం ఎక్కువగా ప్రత్యక్ష పన్నులు, కేంద్రం తమ పరిధిలో ఉన్నటువంటి వాటికి సంబంధించిన విషయాలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది. మిగతా అన్ని విషయాలపైన బడ్జెట్ లో ఉన్నటువంటి పత్రాల్లో మాత్రమే పొందుపరచడానికి ఆస్కారాలు ఉన్నట్లుగా కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తూ ఉన్నాయి. గత ఏడాది బడ్జెట్ 2024-25 అంతకుముందు ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ పూర్తయిన తర్వాత ఆలస్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టడంతో గత ఏడాది కేటాయింపులు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఏడాది మరిన్ని కేటాయింపులు జరగడానికి ఆస్కారం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రత్యేకంగా మరికొన్ని కేటాయింపులు జరగడానికి అవకాశాలు ఉన్నట్లుగా నిన్నటి రాష్ట్రపతి ప్రసంగం ద్వారా వెల్లడవుతా ఉంది. బడ్జెట్ లో గత ఏడాదిలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, అదేవిధంగా అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో మరికొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఏర్పాటులో కానీ, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాట్లకు సంబంధించిన విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా కొంతవరకు లబ్ధి జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా దాని కొనసాగింపుగానే ఉండొచ్చు అనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే నిన్న రాష్ట్రపతి తన ప్రసంగంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తూ తన ప్రసంగంలో స్పష్టంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిది అని, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ లో మరికొన్ని అంశాల్లో ఉపయోగం జరుగుతుంది, మరికొన్ని అంశాల్లో లాభం జరుగుతుంది అనేటువంటి విషయాలని ప్రస్తావించారు. కాబట్టి అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ కు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు కొంతవరకు ఈ బడ్జెట్ ద్వారా నిధులు రావడానికి, మరికొన్ని ప్రాజెక్టులు మంజూరు కావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించినటువంటి విషయంలో ప్రజల నుంచి కొంత సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాల వేదికగా వ్యతిరేకత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దానిపైన ప్రత్యేకంగా ప్రస్తావించడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్. గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ఏకంగా 1737,68,00,000 రూపాయలు ఖర్చు చేసింది. లోక్సభ ఎన్నికల ఖర్చుల నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ అందజేసింది. మొత్తం ఖర్చులో 884.45 కోట్లను జనరల్ పార్టీ ప్రొపగాండా కోసం ఖర్చు చేయగా 853.23 కోట్లను అభ్యర్థుల సంబంధిత వ్యయం కోసం బీజేపీ కేటాయించింది. అందులో 611.50 కోట్లను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు, బల్క్ ఎస్ఎంఎస్లు, వెబ్సైట్లు, టీవీ ఛానళ్లలో అడ్వర్టైజ్
అడ్వర్టైజ్మెంట్ల కోసం బీజేపీ ఖర్చు చేసింది. 55.75 కోట్లను పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్లు, పార్టీ జెండాల కోసం కేటాయించినట్లు నివేదికలో బీజేపీ పేర్కొంది. బహిరంగ సభలు, శోభాయాత్రలు, ర్యాలీల కోసం 19.84 కోట్లు వ్యయమైనట్లు పార్టీ తెలిపింది. స్టార్ క్యాంపెయినర్ల రవాణా ఖర్చుల కోసం 168.92 కోట్ల మొత్తం బీజేపీకి ఖర్చయింది. ఢిల్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. 5 రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ 8 మంది ఆప్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. వారికి ఈసారి ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించడం వల్లే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు జాతీయ మీడియా తెలిపింది. రాజీనామా చేసిన వారిలో నరేష్ కుమార్, రోహిత్ కుమార్, రాజేష్ రిషి, మదన్ లాల్, పవన్ శర్మ, భావనా గౌడ్, భూపీందర్ సింగ్ ఉన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాపై ఆప్ ఇంకా స్పందించలేదు. అమెరికాలో బానిసల పిల్లల కోసమే తొలినాళ్లలో జన్మతః పౌరసత్వాన్ని తీసుకొచ్చారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ ప్రపంచ జనాభా మొత్తం వచ్చి అమెరికాలో పోగుపడటం కోసం ఆ చట్టాన్ని తీసుకురాలేదని ఆయన పేర్కొన్నారు. చాలా మంది అర్హత లేని వ్యక్తులు ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారన్న ట్రంప్ అలాంటి వారి పిల్లలకు పౌరసత్వం లభిస్తోందని విమర్శించారు. జన్మతః పౌరసత్వం రద్దు కోసం తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను కోర్టు నిలిపివేయడంపై సుప్రీంకోర్టుకు వెళతానని ట్రంప్ తెలిపారు. అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని 100% విశ్వాసంతో ఉన్నట్టు పేర్కొన్నారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం తల్లిదండ్రుల వలస స్థితితో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభించే విధానం అమల్లో ఉంది. ట్రంప్ అధ్యక్షుడైన వెంటనే జన్మతః పౌరసత్వం హక్కును రద్దు చేసేలా కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. దీనిపై డెమోక్రాట్లు అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలు 5 దావాలను వేశాయి. ట్రంప్ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని దాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సియాటెల్లోని ఫెడరల్ కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో కన్యకా పరమేశ్వరి అమ్మవారికి విశేషంగా పూజలు నిర్వహించారు. లలితాదేవిని పూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి పట్టు వస్త్రాలు సమర్పించారు. పంచామృత అభిషేకాలు, అష్టోత్తర హోమాలు నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళలు భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి లలితా సహస్ర పారాయణాన్ని పఠించారు. Viviente,